యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునిలో ఉన్న నిజ క్రైస్తవుడు ప్రతిరోజు ఏదో ఒక శ్రమను, శోధనను ఎదుర్కొంటూనే ఉంటాడు. చివరి వరకు, అంతము వరకు ఎవరైతే తట్టుకుని, సహించుకుని, విశ్వాసంతో నిలబడతారో వారి జీవితము ధన్యకరంగా మార్చబడుతుంది. అంత మాత్రమే కాకుండా జీవ కిరీటము అంటే జీవముతో నిండి ఉన్న కిరీటము, దేవుణ్ణి ప్రేమించే వారికే ఈ కిరీటము వాగ్దానం చేయబడింది. కాబట్టి ఈరోజు మీరు శోధనలు సహించవలసిన వారిగా ఉన్నారా? అయితే దేవుని యందు మొదట ధైర్యాన్ని పొందుకోండి. ఆ ధైర్యంతో సహించవలసిన శోధనలు సహిద్దాం, జయించవలసిన శోధనలను జయించి ఆయన అనుగ్రహించబోయే జీవ కిరీటాన్ని సొంతం చేసుకుందాం. ఆమేన్.